ప్రజలు గుడ్డోల్లో, పిచ్చోల్లో, బిజీ షెడ్యూల్‌లో మర్చిపోతారు, అలవాటు పడిపోతారు అనుకుంటే మీ మూర్ఖత్వం. ఒకరోజు ప్రజలు రియలైజ్ అయ్యారు. ఒకరోజు ప్రజలు తిరుగుబడతారు. ఆ తిరుగుబాటు వచ్చినప్పుడు అమెరికాలో అబ్రహాం లింకన్ చూసినాం మనం. ఏమైంది? బానిస తత్వానికి సంఖ్యలు ఎట్లా తెంపిండు? ఉంటది అట్లా. అంటే మనం ఏమనుకుంటాం ఇట్లనే ఉంటదేమో, నిరంతరం ఇట్లనే కొనసాగుతుందిలే, జనాలు ఇట్లనే అలవాటు పడిపోతారు అనుకుంటే మూర్ఖత్వం. ఏమైతుంది? కొట్టి 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 పిల్లిని ఒక రూమ్ లేసి కొడితే పూలై తిరగబడి గీకుతుంది, పీకుతుంది, మెడగోరికి సంపుతుంది. జనాలకు కూడా మీరు అంటే నమ్మించి మోసం చేసి గొంతు కోసి ఇచ్చిన పదవికి పూర్తి న్యాయం చేయకుండా పబ్బం గడుపుదామని అనుకుంటే నడవదు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విషయంలో కావచ్చు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ విషయంలో కావచ్చు, కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ గారి విషయంలో కావచ్చు. డెఫినెట్లీ పీపుల్ విల్ రియలైజ్ వన్ డే. అయితారు వాళ్ళు. రియలైజ్ అయినప్పుడు మీరు మొహం ఎక్కడ పెట్టుకోవాలో, మీరు సమాధానం ఎక్కడ చెప్పాలో కూడా మీకు కనీసం దిక్కు దివానం ఉండదు. ఒక ముఖ్యమంత్రిగా నేను చేసింది ఏందిరా, ఇచ్చిన హామీలు ఏంది, చేస్తున్న పని ఏందని రేవంత్ రెడ్డి గారికి ఫేస్ ఉండదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాకుండా కనీసం ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా, అటు ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే సరే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కూడా వినకుండా నేను ఉండేందుకు రాని వన్ డే కేసీఆర్ కు ఫేస్ ఉండదు. నాకు గింత పెద్ద మంత్రి పదవి ఇచ్చిండ్రు, గింత కేంద్రంలో నన్ను లేపిండ్రు, మరి నా బాధ్యత ఏంది, తెలంగాణకు తేవాల్సిన ప్రయోజనాలు ఏంది, తేకుండా నేను ఎందుకున్నా ఉండిదండ గానీ వన్ డే బండి సంజయ్ గారికి ఫేస్ ఉండదు. ఆ రోజు వస్తుంది, ప్రజలు అడుగుతారు ఖచ్చితంగా. ఇక్కడ మీరెవరు హట్టవకండి, మీ నాయకులను అభిమానించే వాళ్ళందరూ చెప్తున్నారు హట్టవకండి, ఎందుకంటే ఇవన్నీ నిజాలు. మీరు హట్ అయినా కూడా దీనివల్ల ఉపయోగం ఏమి ఉండదు. టైం వేస్ట్.